యా బండారు వంశీకృష్ణ గారు గుడ్ మార్నింగ్. ఏంటి అసలు పులివెందుల్లో మొత్తానికి పోయి పులివెందుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మీద దాడి చేశారు, అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కూటమి సర్కార్ రెచ్చిపోతోంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఏంటి ఇప్పుడు పులివెందుల్లో గెలిచి తీరాల్సిందేనా? అంటే గెలవడానికి ఒక జడ్పీ స్థానం కోసం కూటమి ఈ స్థాయికి దిగజారుతుందా? వాళ్ళు చేసేటటువంటి ఆరోపణలు వాస్తవమని ఏమంటారు? సార్ ఇప్పుడు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వాస్తవంగా సార్ 30 సంవత్సరాల అధికారంలో ఉంటా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు పులివెందుల్లో ఒక జడ్పీటీసీ కోసం వీడు పడుతున్నటువంటి పాటలు అన్నీ ఇన్ని కాదు. మీరు అన్నారు గెలవటం అంత ముఖ్యమా అండ్ ఆల్సో అంత దిగజారాలా అనేది. దిగజారాలా అనే మాట పక్కన పెడితే మాకు ఏ ఎలక్షన్ అయినా ముఖ్యమే సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ఉండకూడదు అనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కూటమికి ఎనీ ఎలక్షన్, వాట్ ఎవర్ ది ఎలక్షన్ ఇస్, దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, ఇప్పుడు రమేష్ యాదవ్ గారి మీద దాడి జరిగింది సార్ పులివెందుల్లో. రమేష్ యాదవ్ గారి మీద దాడి జరిగింది. ఆ దాడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు అనేది ప్రధాన ఆరోపణ. వాస్తవంగా బాబాయ్ మీద కూడా దాడి జరిగింది సార్ ఇదే పులివెందుల్లో. చేసింది ఎవరో కూడా ప్రాథమికంగా తెలియకపోయినా కానీ మరుసటి రోజు నారాసుర రక్త చరిత్ర అని వేసేశారు. సేమ్ అలాగే ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో జడ్పీటీసీ అనేది వాళ్ళ కాన్స్టిట్యున్సీ, వాళ్ళ నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీ కాబట్టి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్. అండ్ పులివెందుల పులి అని చెప్పుకుంటా తిరుగుతారు. ఆ పులివెందుల పులే కనుక ఇక్కడ ఓడిపోతే పరిస్థితులు ఏంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు కాబట్టి ఆ ఎలక్షన్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో మనందరికీ కూడా తెలిసిందే. వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్గా తీసుకున్నారో కూటమి కూడా అంతే ఇంపార్టెంట్గా తీసుకుంది ఆ జెడ్పీటీసీ ఎలక్షన్ని. గత ట్రాక్ రికార్డు చూసుకుంటే ఎవరు ఆడవారి జాకెట్లలో చేతులు పెట్టి నామినేషన్ పత్రాలు లాక్కున్నారు, ఎవరు 70 సంవత్సరాల వృద్ధుల దగ్గరికి వెళ్ళేసి ఆయన చేతిలో నామినేషన్ పత్రాలు లాక్కుంటే తొడగొట్టి వాళ్ళని ఎదిరించి నామినేషన్ వేశారు, ఎవరు ఎన్నికల్లో రక్త హింసలు సృష్టించినటువంటి ట్రాక్ రికార్డు ఉందో ఒకసారి చూసుకోవాలి మనం అందరం కూడా. ఈరోజు వాళ్ళ బాబాయిని వాళ్లే వేసేసుకున్నట్టు వాళ్ళ ఎమ్మెల్సీని వాళ్లే కొట్టుకునే మా దగ్గరకు వచ్చేసి కూటమి నాయకులు మా నాయకులను కొట్టారు, తెలుగుదేశం నాయకులు మా నాయకుల్ని కొట్టారు అని చెప్తా ఉంటే ఎవరో చూస్తా ఊరుకోరు. డెఫినెట్లీ మాకైతే ఇంపార్టెంటే ఆ ఎలక్షన్. మాకెంత ఇంపార్టెంటో వాళ్ళకు కూడా వాళ్ళ పేరు నిలబెట్టుకోవడానికి, పులివెందుల పులి సింగిల్ సింహం అనేటటువంటి పేరు నిలబెట్టుకోవడానికి ఈ జెడ్పీటీసీ ఎన్నిక వాళ్ళకి చాలా ముఖ్యమైంది. దీనికోసం ముందు ఈ ఎన్నిక రద్దు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అంటే ఇప్పుడు ఒకటి బండారు వంశీకృష్ణ గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, నామినేషన్